బీ న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. మీ జాతకం బాగాలేదని శాంతి పూజలు చేయాలంటే ఓ మహిళను బెదిరించి అందిన కాడికి బంగారం తోడాయించారు. ఓ బురుడి బాబాను కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. కాచిగూడ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో అడిషనల్ డీసీపీ నర్సయ్యతో కలిసి ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి వివరాలు వెల్లడించారు. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న గీత ఇటీవలే భర్తను కోల్పోయింది. భర్త లెక్చరర్ గా పనిచేసిన దిల్సుఖ్ నగర్ లోని వశిష్ఠ జూనియర్ కాలేజీలో రిసెప్షనిస్ట్ గా పనిచేస్తుంది. గత ఏడాది భర్త మరణించడం, కూతురు ఎంబీబీఎస్ చదువుతుండడం, ఒకదాని వెంట ఇంకో సమస్యలు తలెత్తాయి. దీంతో ఆమె పనిచేస్తున్న కాలేజీ ప్రిన్సిపల్ సూచన మేరకు గుంటూరుకు చెందిన అరిగెల సాంబశివుడు అలియాస్ గురూజీ శివస్వామిని దిల్సుఖ్ నగర్ లో కలిసింది. బాధిత మహిళ కూతురి జాతకం బాగాలేదని, ఆమె పెళ్లయ్యాక ఆత్మహత్య లేదా హత్య గురే అవకాశం ఉందని బురుడి బాబా బెదిరించాడు. శాంతి పూజలు చేస్తే దోషం పరిహారం అవుతుందన్నారు. దీంతో భయపడిన బాధిత మహిళ బురుడి బాబాకు మొదట 1,70,000 ముట్ట చెప్పింది. ఇంకా పూజలు చేయాలని బెదిరిస్తూ ఆమె వద్ద నుండి 26 తులాల బంగారాన్ని తీసుకున్నాడు. అలాగే వాళ్లు ఉంటున్న ఇంటి డాక్యుమెంట్లను తీసుకుని పూజ పేరిట శ్రీకాళహస్తికి తీసుకువెళ్లి అక్కడ పూజ నిర్వహించాడు. గ్రామంలో బాధిత మహిళ గీతతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇది గమనించిన ఆమె కూతురు తిరిగి హైదరాబాద్ వచ్చాక వారి ఇంటి డాక్యుమెంట్లను వెనక్కి తీసుకుని వారు ఇచ్చిన బంగారాన్ని తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేసింది. బురుడి బాబా హైదరాబాద్ నుండి పరారయ్యాడు. దీంతో బాధిత మహిళ కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాచిగూడ ఇన్స్పెక్టర్ ఝాన్సీ, డిఐ సురేష్, ఎస్ఐ నరేష్ లో కేసు నమోదు చేసి బురుడి బాబుపై నిఘా పెట్టారు. పెట్టుకున్నాం మేడం, చెక్ చేద్దాం అనుకున్నా వెళ్తలేదు, లేదంటే మళ్ళీ కోయాల్సి వస్తుంది. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ఈరోజు కాచిగూడ పోలీస్ ఎస్హెచ్ఓ జ్యోత్స్న ఆధ్వర్యం ఈరోజు కాచిగూడ పోలీస్ ఎస్హెచ్ఓ జ్యోత్స్న ఆధ్వర్యంలో డిఐ సురేష్ అండ్ హిస్ టీమ్, నరేష్, ఎస్ఐ నరేష్ అండ్ హిస్ టీమ్ కలిసి ఒక దొంగ స్వామిని, అరిగెల సాంబశివుడు అలియాస్ గురూజీ శివస్వామి అనే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతన్ని అరెస్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, గీతా వైద్య అని వీళ్ళ ఒక లేడీ కాచిగూడ లిమిట్స్లో ఉంటుంది. వీళ్ళ హస్బెండ్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతను లెక్చరర్గా పనిచేస్తుండేవాడు. వాళ్ళ పిల్లలు కూడా మంచిగానే చదువుకున్నారు. వాళ్ళ అమ్మాయి డాక్టర్ చదువుతూ ఉంది. అయితే ఈమె లెక్చరర్గా, ఇతను వాళ్ళ హస్బెండ్ లెక్చరర్గా చేసిన కాలేజీలోనే రీసెంట్గా, అంటే హస్బెండ్ చనిపోయినాక ఒక 4 monthsకి కాలేజీలో జాబ్ కోసం జాయిన్ అయ్యింది. వశిష్ఠ జూనియర్ కాలేజ్, దిల్సుఖ్ నగర్. సో అక్కడ ఇతన్ని శివస్వామి గురూజీని వాళ్ళ ప్రిన్సిపల్ మేడం, ఇతను మాకు తెలిసిన అతను, ఇతను పూజలు చేస్తాడు మంచిగా, మీకు అందరికీ ఫ్యామిలీకి కూడా మంచిగా ఉంటుంది, ఈ మధ్యలోనే హస్బెండ్ చనిపోయాడు కదా, మీకు మంచి జరుగుతుంది, మీ అమ్మాయి ఇప్పుడు డాక్టర్ చదువుతుంది, ఆమె కూడా మంచి, ఆమె జాతకం కూడా చెడుగా ఉంది, సో ఇతను మంచిగా చేస్తాడు అని ఇతను పరిచయం చేసింది. బట్ వీడు ఆ పరిచయంతో ఆమెకు మీకు మంచి పూజలు చేస్తాము అనే ఉద్దేశంతో 1,70,000 అడిగాడు ఆమెతోటి. సో అడిగినప్పుడు ఆమె నా దగ్గర అంత లేవు, నేను ఇవ్వలేను, అది ఇది అన్నప్పుడు ఇతను బలవంతంగా మీకు అదవుతుంది ఇదవుతుంది అని ఇక మాటలు చెప్పేసి ఫోర్స్ఫుల్గా ఒక 26 తులాస్ వరకు బంగారాన్ని తీసుకొని పారిపోయిండు. ఇది వాళ్ళ అమ్మాయికి తెలిసి, ఎందుకు అట్లా పూజలు ఎవరు చెప్పిండు మీకు, ఇట్లాంటివి ఏం జరుగుతాయి అనే ఉద్దేశంతో అడిగినప్పుడు ఆమె అంటే భయపెట్టాడు అనమాట. ఇతను మీకు చేయకపోతే అట్లా అవుతుంది ఇట్లా అవుతుంది అని మాటల్లో చాలా రోజుల నుంచి ఒక 10-15 days అట్లా భయపెట్టేసి ఆమెతోటి అవన్నీ తీసుకున్నాడు. సో తీసుకున్న తర్వాత ఇతను వెళ్ళిపోయాడు. వాళ్ళ కూతురు ఎప్పుడైతే మదర్ని అడిగిందో, మదర్ ఆమె ఏం చెప్పలేకపోయింది, ఇట్లా నన్ను భయపెట్టిండని అన్నప్పుడు వాళ్ళ కూతురు చదువుకున్నది కాబట్టి ఆమె వచ్చి లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మన 132/25 కాచిగూడ ఎస్హెచ్ఓ క్రైమ్ నెంబర్ రిజిస్టర్ చేసి వీడు తిరుపతిలో ఉంటే పట్టుకోవడం జరిగింది. అతని నుంచి
తిరుపతి నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చాడు. సో హైదరాబాద్ వచ్చినప్పుడు పట్టుకోవడం జరిగింది. అతని నుంచి దాదాపు 20 తులాల 54 గ్రాములను రికవరీ చేయడం జరిగింది. 54 గల ఈ ఆర్నమెంట్స్ని రికవరీ చేయడం జరిగింది.